ధర్మజిజ్ఞాసులకు శుభాశీస్సు. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి అంశము వేదాంత రహస్యం. ఇదేదో చేసేస్తే మన కామ్యాలు తీరుతాయి అనేటటువంటిది కాదు. ఇది ఒక యోగ సాధన. ఈ యోగ సాధన చేత, యోగం అంటే ఏదో సంవత్సరానికి ఓసారి ఎక్కడో కూర్చొని మడవలేనటువంటి కాళ్ళను మడిచి, తిప్పలేనటువంటి తలను బలవంతంగా తిప్పి, పద్మాసనం కూడా వేసుకోలేని చేతకానటువంటి వారందరూ ఏడో ప్రయత్నం చేసి ఇదే యోగా మనకు ఆరోగ్యం ఇస్తుంది అనుకుంటే మాత్రం భ్రమ. యోగం అంటే నిత్యం చేసేటటువంటిది. ఇక్కడ రెండు అర్థాలు ఉంటాయి: యోగము, యోగాసనాలు. ఇప్పుడు యోగాసనాల్ని మనం అంటే యోగం కోసంగా పనికొచ్చేటటువంటి ఆసనం, ఆసన సిద్ధి ఉండాలి. నువ్వు ఒక ఆసనంలో కూర్చున్నావంటే కనీసం 40 నిమిషాలు కూర్చునేటటువంటి కెపాసిటీ రావాలి. దానికోసంగా అన్నిటికన్నా సుఖాసనం అన్నాడు. అర్థమైందా? ఎందుకంటే ఈ శరీరాన్ని మనము, శరీరం మాధ్యంకలు ధర్మ సాధనం, ఈ శరీరాన్ని ధర్మం కోసంగా మనం ఉపయోగించుకోవాలి. భోగ పదార్థం కాదు ఇది. భోగాలు అనుభవించేదానికి నువ్వు అనేకమైన క్రిమి కీటక జంతువులన్నీ కూడా నువ్వు అనుభవించేసి వచ్చావు. ఇది కేవలము మోక్షార్థం. ఇది పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేయగలిగినటువంటి దేహం. ఇది భోగాలకు వచ్చింది అనుకుంటేది ఏం స్వామి అందరు భోగాలు, వారి సంగతి నాకు అనవసరం. ఏ ఉద్దేశ్యంతో జన్మించినావో ఆ ఉద్దేశాన్ని గ్రహించి ఆ ఉద్దేశం ప్రకారంగా నడుచుకోవటమే మానవ జన్మ యొక్క సార్థకత. కనుక ఈ చెప్పబోయేటటువంటిది, ఈ ఉపాసనని అహంగ్రోపాసన అంటారు. ఈ అహంగ్రోపాసన సూర్యోదయం నుండి సూర్యాస్తమయం, మళ్ళీ సూర్యోదయం వరకు జరిగేటటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. నీకు తెలిసినా తెలియకపోయినా నాసికాపుటముల నుండి మనకు సోహం 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 అంటే సహా ప్లస్ అహం, సహా ఆ పరమాత్మ, అహం నేనై ఉన్నా అనేటటువంటి భావంతో ఈ సోహం అనేటటువంటిది 21,600 పర్యాయాలు మనకు ఈ హంస నడుస్తూ ఉంటుంది. దీన్ని ఉపాసన చేయటం అనేది మనకు ఇది యోగానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యం. అది మీకు ఈరోజు నేను చెప్తాను. ఏ ఉపాసన అంటారు? దీన్ని అహంగ్రోపాసన అంటారు. మొట్టమొదటిగా సూర్యోదయం అయినటువంటి 6 గంటలకి మనం ఇక్కడి నుంచి లెక్క వేసుకుంటున్నారు. 6 గంటల నుండి 6:40 వరకు ఇది గణపతికి కేటాయించినది. అంటే మూలాధారంలో ఉండేటటువంటి గణపతిని ఆరాధించటం. 600 హంసలు, ఇది 600 హంసలు. ఆ సమయంలో అంటే 6 నుండి 6:40 వరకు ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని గణపతి మంత్రాన్ని లేదా గణపతి అక్షరము, ఏకాక్షర గణపతి ఉంది దాన్ని, లేదా ఇప్పుడు జపం చేస్తున్నది గణపతే అనే భావంతో 600 శ్వాస అంటే 600, 1 2 ఇలా హంసలు, 600 హంసలు గణపతి అక్కడ అర్పించటం. ఇక్కడ నువ్వు తెలిసినా తెలియకపోయినా క్రియ జరుగుతూ ఉంటుంది. నువ్వు నాస్తికుడవైనా ఆస్తికుడవైనా, నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడివైనా సరే ఈ ప్రక్రియ నడుస్తుంది దేహం ఉన్న ప్రతి ఒక్క మానవుడికి. ఆ మూలాధారంలో ఉండేటటువంటి గణపతి 600 సార్లు సోహం జపం చేస్తారు. ఆ సమయంలో నువ్వు కూర్చొని గణపతి మీద దృష్టిని ఉంచి జపం చేసినట్లయితే గణపతి అనుగ్రహం కలుగుతుంది. గణపతి అంటే పరమాత్మ స్వరూపుడు. మీకు ఉదాహరణ చెప్తున్నాను. నమో నారాయణ అన్నావు, నమశివాయ అన్నావు, మహాదేవి అన్నావు, లక్ష్మి అన్నావు, వాళ్ళే బరగతారు. కానీ గణపతి యొక్క మూలమంత్రంలో సమస్త దేవతలు కూడా పలుకుతారు. గణములకు అధిపతి కనుక అట్టి గణపతిని 6 నుండి 6:40 వరకు ఇక్కడ అర్చన జరుగుతుంది. 600 హంసలు. అర్థమైందే?
ఇక రెండవది 6:40 నుండి 1:20 వరకు మనకు స్వాదిష్టాన చక్రంలో లింగస్థానం, స్వాదిష్టాన చక్రంలో బ్రహ్మదేవుడు అక్కడ సోహం జపం జరుగుతుంది. అర్థమైందే? 6,000 ఇన్ని 6,000 హంసలు నడుస్తుంది స్వాదిష్టాన చక్రం. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇక 1:20 నుండి రాత్రి 8 గంటల వరకు మణిపూరక చక్రంలో అక్కడ మనకు మనస్సును నిలపాలి. ఒక గంట నిలిపావు, మళ్ళీ రెస్ట్ తీసుకున్నావు, మళ్ళీ ఇంకో గంట నిలిపావు, అట్లన్నా అభ్యాసం చేసుకోవచ్చు. ఎందుకంటే కలియుగం, ఆసన సిద్ధి లేదు, 10 నిమిషాలు కూర్చోలేవు నువ్వు. కానీ ఆ సమయంలో మాత్రము విష్ణుమూర్తిని అక్కడ హంస నడుస్తూ ఉంటుంది. ఎక్కడ? మణిపూరక చక్రములో 6,000 హంసలు అక్కడ జపం జరుగుతుంది. అర్థమైందా? ఇక రాత్రి 8 గంటల నుండి నైటు 2:40 వరకు అనాహత చక్రం. ఇక్కడ రుద్రుడనేటటువంటి వాడు 6,000 హంసను జపం చేస్తాడు. ఆ సమయంలో మన దృష్టి రుద్రుడి మీద ఉండాలి. అర్థమైందే? ఇక 2:40 రాత్రి 2:40 నుండి 3:46 సమయము ఇక్కడ విశుద్ధ చక్రంలో, ఇది ఇక్కడ ఉండే విశుద్ధ చక్రంలో జీవుడు 1000 హంసలు లెక్క జరుగుతుంది. అర్థమైందా? తర్వాత 3:46 నుండి 4:53 వరకు ఆజ్ఞాచక్రంలో పరమేశ్వరుని యొక్క చక్రంలో 1000 హంసలు జపం జరుగుతుంది. అర్థమైందా? తర్వాత 4:53 నుండి 20 నుండి మళ్ళీ మరుసటి అంటే 6 గంటలు వరకు సద్గురుమూర్తి అయినటువంటి సహస్రార కమలంలో 1000 హంసలు జపం నడుస్తుంది. ఇది సద్గురుమూర్తి యొక్క గురుస్థానం, రంభీజం. ఇది ఇక్కడ ఉన్న మనకి గురుస్థానం, పరమాత్ముడు ఉండే స్థానం. మూలాధారంలో ఉన్నటువంటి ఆ మహాకుండలిని శక్తి మేల్కొని చక్రాలన్నింటినీ ఛేదించుకొని ఎప్పుడు సహస్రారంలోకి చేరుతుందో అక్కడ సదాశివుడు మూర్తిని కలిసి వారి మధ్య జరిగిన సంయోగంతో 72,000 నాడులు అన్ని అమృత ధారలతో తడుస్తాయి. అదే అసలు సిసలైనటువంటి అభిషేకం. అర్థమైందా? ఇప్పుడు మీకేంది? మూలాధారంలో 600, స్వాధిష్టానంలో 6,000, మణిపూరంలో 6,000, అనాహతంలో 6,000, విశుద్ధంలో 1000, ఆజ్ఞాలో 1000, సహస్రారంలో 1000. మొత్తం ఎన్ని హంసలైనవి? 21,600 హంస జపం. ఇంకో విషయం చెప్పనా? దీన్నే అజప గాయత్రి ఉపాసన అని కూడా అంటారు. జపము అజపము అంటే నీకు తెలియకుండానే అప్రయత్నంగా ఈ లోపల ఉండేటటువంటి షట్చక్రముల యొక్క అధిష్టాన దేవతలు నిరంతరము ఈ హంసని జపం చేస్తుంటారు. నీ దృష్టి ఎక్కడెక్కడో తిరుగుతుంది, కానీ ఈ దృష్టి ఎక్కడికి పోదు. ఈ హంస నడుస్తూనే ఉంటుంది. వాడు దుర్మార్గుడైనా, సన్మార్గుడైనా, యోగి అయినా, భోగి అయినా, వాడు ఏ మతానికి సంబంధించిన వాడైనా సహ ప్లస్ అహం సోహం. కనుక ఇక ఆజ్ఞాచక్రంలో ఇది ప్రధానమైన చక్రం. ఏది? ఆజ్ఞాచక్రం. చిత్తేకాగ్రత కావాలి కదండి. ఏం చేస్తారు? మాకు చిత్తం చంచలంగా ఉంటుందండి, మేము దేని మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాము అన్నటువంటి వారు
ఈ చెప్పిన సమయం చూసా, ఏది 3:46 అంటే వేకోజామున 3:46 నుండి 4:53 ఆ మధ్యకాలం 1000 హంసలు నడుస్తాయి చూసావా. ఆ సమయంలో ఏం చేయాలి సుమా? ఆజ్ఞాచక్రం మీద దృష్టి ఉంచి మనము జపించినట్లయితే, పరమాత్మను మీద దృష్టి ఉంచినట్లయితే, నడుస్తున్నటువంటి శ్వాస మీద దృష్టి ఉంచినట్లయితే చిత్తేకాగ్రత కలుగుతుంది. చలించే మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనసు అమనస్కం చెందుతుంది. అమనస్కం చెందిన తర్వాత అఖండమైనటువంటి ఆనందం లభిస్తుంది. ఇది యోగం. ఎంత అద్భుతమైన ఆ యొక్క విషయాన్ని మనకు, ఆ సమయాన్ని మనకు కేటాయించేసినారు. గురుమంత్రం అనేటటువంటిది మనకు అందరూ తీసుకుంటుంటారు. ఆ గురుమంత్ర జపం ఏమొస్తుంది? ఉకారశ్చందకారో రుకారో తన్నిరోధక. అంధకారాన్ని నిర్మూలింపజేసి నీకు జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది గురు. ఆ దీక్ష ఇస్తారు. దీయతే విమలం జ్ఞానం క్షీయతే కర్మవాసన. విమలమైన జ్ఞానం లభించి సమస్త కర్మవాసనలు నశించిపోతాయి. దీయతే విమలం జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం, ఏకత్వ భావన కలుగుతుంది. అలాంటి వారు ఏం చేయాలి? గురుమంత్రం ఏం చేస్తుంది? మంత్రం ఏంది? మననాత్ త్రాయతి ఇతి మంత్ర. మననము చేసేటటువంటి వాడిని రక్షిస్తుంది. దేని నుండి? ఏ మాయకైతే నువ్వు బద్ధుడవైనావో ఆ మాయ నుండి రక్షించి, మాయ తొలగి నీ స్వస్వరూప జ్ఞానం ప్రకాశించి, ఈ దేహం కాదు నేను ఆత్మస్వరూపుడను, పరమాత్మ స్వరూపుడను అనేటటువంటి భావన కలుగుతుంది. అమనస్క స్థితి ఏర్పడుతుంది. అలాంటి వారు ఏం చేయాలి? 4:53 నుండి 6 గంటల వరకు, ప్రాతకాలము 6 గంటల వరకు కూర్చొని తదేకంగా గురుమంత్రాన్ని జపం చేసినావా, నీ జన్మ ధన్యమవుతుంది. నీ జన్మ ధన్యమవుతుంది. అనుష్ఠానం చేస్తే లభిస్తుంది నాయన. కేవలము గ్రంథాలు తిరగవేసి వ్యాఖ్యానాలు చేసుకుంటూ, తర్జన భర్జన చేసుకుంటూ, వాదించుకుంటూ, ఇవన్నీ కూడా ఏమిటి? వాక్కుతో చేసేటటువంటి శుభకర్మలు మాత్రమే ఇవి. కానీ అనుభవాత్మకమైన జ్ఞానం అనేది అది చేస్తేనే లభిస్తుంది. చదివితే రాదు, వింటే రాదు, భావన చేసుకోవాలి. నీ భావనే పరమాత్మ స్వరూపుడు. ఆ భావనే నీకు గొప్పది. కనుక ఈ అహంగ్రోపాసన చేసేటటువంటి వారు ప్రశాంత చిత్తులై, నువ్వు ఈ గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. జ్ఞానం నీ అందే నిక్షిప్తమై ఉంది. ఒక్కసారి ఆ పొర తొలగిన వెంటనే సూర్యుని వలె ప్రకాశిస్తుంది. సూర్యుని వలె ప్రకాశిస్తుంది. సమత్వం లభిస్తుంది. నీ యొక్క స్థితి నీకు అర్థమవుతుంది. నీవు స్వయంగా ఆత్మస్వరూపుడవు. మరి నిన్ను నువ్వు తెలుసుకోవటం ఎలా? ఓ చిన్న కాగితం మీద కూర్చొని రాసుకొని మండే లక్ష్మీ నరసింహారావు అని రాసుకొని నేను మొత్తం ఊర్లన్నీ తిరిగి ఈయనెవరయ్యా అని అడిగితే నన్ను ఏమంటారు? పిచ్చివాడనరు. అది స్వయంగా నేనే ఉండి మరి బయట ఎక్కడ ఎతుకుతావు? దేని ద్వారా ఎతుకుతావు? అది సాధ్యమా? కాదు. ఒక భావన, నేనే అహం బ్రహ్మాస్మి అనే ఆత్మభావన, ఆత్మచింతన. ఇక్కడ ఈ 21,600 పర్యాయాలు హంస ఏమిటి? హం సహ, ఆ పరమాత్మని నేను అనేటటువంటి భావన ఇక్కడ మనం అహంగ్రోపాసన ద్వారా చేస్తాం. ఇంత గొప్పది. మనం దేనికో ఎంతెంతో సమయాన్ని వృధా చేస్తాం. 3 గంటల సినిమాలు చూస్తాం,
గంటం వారు పేపర్లు చదువుతాం, అన్య విషయాల మీద దృష్టి. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఓ అమ్మ ఏం జరుగుతుంది, వేరే పిచ్చివాడ. ఎక్కడ ఏది జరగాలి అది జరిగే తీరుతుంది. నువ్వు నేను ఆపితే ఆగదది. ఒక్క గంట పరమాత్మకైవే నువ్వు వెచ్చించలేవా? ఈ చెప్పినటువంటి అహంగ్రోపాసన వల్ల ఏమవుతుంది? ఆజ్ఞాచక్రంలో ఉండేటటువంటి హం క్షం అనే 2 విశేషమైన బీజాలున్నాయి. ఇక్కడ హం అనేటటువంటి బీజము అధోదృష్టితో ఉన్నప్పుడు జీవభావం కలుగుతుంది. నేను ఒక మనిషిని, ఈ శరీరము, రుగ్మతలు ఇవన్నీ ఉంటాయి. అదే ఈ హం ఊర్ధ్వస్థితికి వెళ్ళిందనుకో, అహం బ్రహ్మాస్మి, నాకన్నా అన్యమైనది ఏదీ లేదు, సర్వం కల్పిదం బ్రహ్మ నాణ్యదస్తి సనాతనం, నాకన్నా వేరుగా ఏదీ లేదు, అంతా నిండి ఉన్నాననే భావన ఎప్పుడు కలుగుతుంది? ఈ అక్షర హం అనే అక్షరము ఊర్ధ్వస్థితికి వెళ్ళినప్పుడు. ఈ క్షమ్ అనేటటువంటిది అదో స్థితిలో ఉన్నప్పుడు ఏముంది? ప్రాపంచిక విషయాల పట్ల కొట్టుకుంటుంటారు. ఇంద్రియాలు, ఇంద్రియ భోగాలు, శబ్దస్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి విషయముల పట్ల పరుగులు తీస్తూ ఉంటుంది. వాటి ఉద్దేశం ఏంటి? ఆనందం. అది ఊర్ధ్వగామినైందనుకోండి, ఆత్మానందం కలుగుతుంది. కనుక వీటిని పైకి పంపించే దానికోసంగా చేసేటటువంటి ఉపాసన ఏదైతే ఉందో దాన్నే అహంగ్రోపాసన అంటారు. అర్థమవుతుందే? కనుక ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకొని కనీసం గణపతిని ఆరాధించండి 6 నుంచి 6:40 వరకు. ఇప్పుడు చూడండి, మనం పిల్లలప్పుడు ఆడుకున్నాం, రాళ్ళన్నీ ఒకటి అలా పెట్టుకుంటూ వస్తాం. ఒక రాయిని తట్టేమని ఇంకో రాయి మీద పడిపోతుంది, ఇంకో రాయి మీద, అటంతా మొత్తం రాళ్ళన్నీ పైన పడిపోతూ ఉంటాయి. ఆడుకున్నాం కదా. ఇది కూడా అంతే. ఒక్క స్టెప్పే నువ్వు ఆటోమేటిక్గా 2వ స్టెప్ నీ చేత వేపిస్తుంది. అసలు స్టెప్పే వేయలేదు, విని ఆనందించి వదిలేసామనుకో, ఈ బాధలు ఉండేవి. ఇవి నిన్ను ఇంకా బాగా రుబ్బుతాయి. అనుష్ఠానం ప్రధానం సుమా. అనుష్ఠానం లేనిది ఇవన్నీ వ్యర్థం. కనుక ఈ అహంగ్రోపాసన అనుష్ఠానాన్ని గ్రహించి, చేసి, తరించి స్వస్వరూప జ్ఞానాన్ని పొంది సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్.